హలో ఎవ్రీవన్. ఈరోజు మనం స్టాండర్డ్ కాస్టింగ్లో వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్స్ గురించి చూద్దాం. దీంట్లో వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్స్ అండ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్స్ గురించి చూద్దాం. దీంట్లో అసలు వేరియబుల్ అంటే అందరికి తెలిసిందే, మనం బేసిక్ లెవెల్లో నేర్చుకున్నదే. ఎక్స్పెన్స్ ఏదైతే ఎక్స్పెన్స్ ఉంటుందో ఆ ఎక్స్పెన్సెస్ చేంజ్ విత్ ద లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. మన ప్రొడక్షన్ ఎంతైతే చేంజ్ అవుతుందో, అది ఎంత పెరుగుతుందో ఈ ఎక్స్పెన్సెస్ కూడా అంత పెరుగుతుంది. దాన్ని వేరియబుల్ అంటారు. ప్రొడక్షన్తో పాటు పెరగకుంటే అది ఫిక్స్డ్. అది ప్రొడక్షన్ పెరిగినా తగ్గినా ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి అది ఫిక్స్డ్ ఓవర్ హెడ్. ఇది వేరియబుల్. సో అయితే ఈ వేరియబుల్ ఓవర్ హెడ్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం చూద్దాం. ఒకటేమో ఎక్స్పెండిచర్ ద్వారా వస్తుంది, ఒకటేమో ఎఫిషియన్సీ ద్వారా వస్తుంది. సార్ అయితే ఏ విధంగా అయితే ఈ మనం దేని ద్వారా మనం కనుక్కుంటామంటే మెయిన్గా ఇది డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్డ్. మనం ఎంతైతే వర్క్ చేస్తామో దాన్ని మాత్రమే కంపారిజన్ చేస్తాం. ఇన్ కేస్ ఇట్ వ్యారీ విత్ ద లేబర్ అవర్స్ ఆర్ మెషిన్ అవర్స్, మనం ఈ రెండింటి మీద మాత్రమే మనం ఎక్స్పెండిచర్ వేరియన్స్ అనేది వేరియబుల్ ఓవర్ హెడ్ అనేది మనం కనుక్కుంటాం. ఏదర్ లేబర్ ఆర్ మెషిన్ అవర్స్. మెయిన్లీ మనకి ఏం చెప్పకపోతే మాత్రం వీ టేక్ లేబర్ అవర్స్. లేబర్ లేబర్ అవర్స్ అనేది మనం బేస్ తీసుకొని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. నథింగ్ బట్ మనం ఏదైతే ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు లేబర్ వేరియన్స్ ఏదైతే ఉంటుందో అదే వేరియన్స్. బట్ ఇక్కడ మనం మన అవసరాన్ని బట్టి మనం లేబర్ అవర్స్ కానీ మిషన్ అవర్స్ కానీ వాడి ఈ వేరియబుల్ ఎంత మనకు ఈ ప్రొడక్షన్ వల్ల ఎంత తేడా వచ్చింది, ఒకటి ఎక్స్పెండిచర్ ద్వారా తేడా ఎంత వచ్చింది, ఒకటి ఎఫిషియన్సీ ద్వారా తేడా ఎంత వచ్చింది అనేది తెలుసుకోవడానికి ఈ అనాలిసిస్ అనేది మనం వాడతాం. వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ అనేది మనం వాడతాం. సో ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చేది కాస్ట్ వేరియన్స్. సో ఇప్పుడు మనం చూద్దాం వేరియబుల్ కాస్ట్ వేరియన్స్. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్గా మన వేరియబుల్ ఓవర్ హెడ్ మనం ఎంత అనుకున్నాం, యాక్చువల్గా మనకు ప్రొడక్షన్తో పాటు మనకి ఎంత అయింది అనేది కంపారిజన్ చేస్తే, ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ చేస్తే వచ్చేదే వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్. ఇక్కడ మనం యాక్చువల్ ప్రొడక్షన్కి మనకు స్టాండర్డ్గా వేరియబుల్ ఓవర్ హెడ్ ఎంత, యాక్చువల్ ప్రొడక్షన్కి మన స్టాండర్డ్ వేరియబుల్ ఎంత పడాలి అనేది మనం సింపుల్గా చెప్పుకోవాలంటే స్టాండర్డ్ మనం ఇంతకుముందు ఏదైతే లేబర్ వేరియన్స్లో స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్ అనుకున్నాం కదా, ఆ స్టాండర్డ్ కాస్ట్నే మనం వేరియబుల్ అని అంటాం. ఇక్కడ యాక్చువల్ వేరియబుల్ ఓవర్ హెడ్తో రెండింటితో కంపారిజన్ చేస్తాం. ఈ రెండింటి మధ్యలో వచ్చిందే వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్స్, కాస్ట్ వేరియన్స్. సో ఒకటేమో ఎక్స్పెండిచర్, ఒకటేమో ఎఫిషియన్సీ వేరియన్స్. ఇక్కడ ఎక్స్పెండిచర్ వేరియన్స్లో మనకు ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఆ ఎక్స్పెండిచర్ ఇస్ నథింగ్ బట్ రేట్. ఖర్చు ఆల్వేస్ మన రేట్తోనే మెజర్ చేస్తాం కాబట్టి స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్. మనం ప్రీవియస్లో కూడా లేబర్లో చేసినప్పుడు స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్ ఇంటూ యాక్చువల్ అవర్స్ అనేది తీసుకున్నాం కదా, అక్కడ మనం ఎంత తీసుకున్నాం, పేడ్ తీసుకున్నాం. ఇక్కడ మాత్రం యాక్చువల్ అవర్స్ వర్క్ చేసింది మాత్రమే తీసుకోవాలి. ఈ వేరియబుల్ ఓవర్ హెడ్లో యాక్చువల్ అవర్స్ వర్క్డ్. సేమ్ ఇందులో ఎఫిషియన్సీ నథింగ్ బట్ మనకు హవర్స్. రేట్ అంటేనేమో మనం స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్ కంపారిజన్ చేసాం. బట్ ఇక్కడ ఎఫిషియన్సీ అనేటప్పటికి స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్ ఇస్ నథింగ్ బట్ యాక్చువల్ అవర్స్ వర్క్డ్ తీసుకోవాలి. ఈ వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్స్లో ఖచ్చితంగా వర్క్ ఎంతైతే మనం వర్క్ చేసినామో దానికి మాత్రమే కంపారిజన్ చేస్తాం. అంతే తప్ప మనం పేడ్ చేసిన దానికి కంపారిజన్ చేయం. ఓకే, సో స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. ఇది ఏదైతే మనకి ఇంతకుముందు లేబర్ అవర్స్లో మనం నేర్చుకున్నామో అదే ఫార్ములాని మనం ఇక్కడ వాడతాం. సో ఒక ప్రాబ్లం ద్వారా ఇది ఒకటి చూద్దాం. నెక్స్ట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్ కూడా చూద్దాం.
ఇప్పుడు మనం ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్ కూడా గురించి కూడా కొంచెం నేర్చుకొని తర్వాత డైరెక్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఈ రెండు ప్రాబ్లమ్స్ చేసేసి ఈ స్టాండర్డ్ కాస్టింగ్ అనేది ముగిద్దాం. నెక్స్ట్ క్లాస్లో అడ్వాన్స్డ్ వేరియన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్. ఓకే, మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది మన ప్రొడక్షన్తో పాటు చేంజ్ కాదని అనుకున్నాం కదా. మనం ఎప్పుడైతే ఒక ఫిక్స్డ్ ఓవర్ హెడ్ మనం ఎస్టిమేట్ వేస్తామో, సో మన ఈ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎంతవరకు రికవరీ అయిందని తెలుసుకోవడం కోసం ఈ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్ అనేది మనం కంపారిజన్ చేస్తాం. అది ఎందుకు వచ్చింది? వాల్యూమ్ ద్వారా వచ్చిందా, కెపాసిటీ ద్వారా వచ్చిందా, ఎఫిషియన్సీ ద్వారా వచ్చిందా, క్యాలెండర్ వేరియన్స్ ద్వారా? క్యాలెండర్ వేరియన్స్ ఇస్ నథింగ్ బట్, క్యాలెండర్ అంటే ఒక డేట్, అంటే ఒక ఒక నెలలో ఎన్ని రోజులు వర్క్ చేసినాం, వర్క్ చేయడం వల్ల ఎంత తేడా వచ్చింది అనేది తెలుసుకోవడం కోసం మనం ఈ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్ అనేది మనం తెలుసుకుంటాం. సో ఒక ప్రాబ్లం ద్వారా చూద్దాం. ఫస్ట్ మనం ఒక వే వేరియబుల్ ఒక వేరియబుల్లో ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకు ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ జీ లిమిటెడ్ క్యాల్కులేట్ వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ అండ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్ అండ్ ఎఫిషియన్సీ వేరియన్స్ అనేది కనుక్కోమన్నాడు. మనం ఆల్వేస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాండర్డ్ కాస్టింగ్లో మనకు స్టాండర్డ్ మనం ఎంత ఫిక్స్ చేసాం, స్టాండర్డ్ ఇన్పుట్కి స్టాండర్డ్ అవుట్పుట్ ఎంత, ఇన్పుట్ ఎంత, మనకు అవుట్పుట్ ఎంత వచ్చింది, దీనికి స్టాండర్డ్గా మనం ఎంత వాడాలి అంటే నథింగ్ బట్ యాక్చువల్ అవుట్పుట్ ఫర్ స్టాండర్డ్ ఇన్పుట్ అనేది మనకు చెప్తాడు. అవన్నీ గుర్తుపెట్టుకోవడం కంటే మనం ఆల్వేస్ మనం చేసుకున్న దానికి యాక్చువల్ వచ్చిన అవుట్పుట్కి మన స్టాండర్డ్గా ఎంత వాడాలి అనేది మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నది. అది ఒకటే ప్రొసీజర్ ఫాలో అయిదాం, మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, చూద్దాం. దీనిలో ఎక్స్పెండిచర్ వేరియన్స్ ఇవన్నీ కనుక్కోమన్నాడు. దీంట్లో మనకి ఏమి ఇచ్చిండు? 6000 బడ్జెట్ ప్రొడక్షన్ ఇచ్చిండు, బడ్జెట్ వేరియబుల్ ఓవర్ హెడ్ ఇచ్చిండు, కాస్ట్ టోటల్గా ఎంత అయింది అనేది ఇచ్చిండు, స్టాండర్డ్ టైం 1 యూనిట్ ఆఫ్ అవుట్పుట్కి 2 hours తీసుకుంటాడు స్టాండర్డ్గా. ఓకే, నెక్స్ట్ యాక్చువల్ ప్రొడక్షన్ 5900 యూనిట్స్ అవుట్పుట్ వచ్చింది, యాక్చువల్గా కాస్ట్ ఇంత, యాక్చువల్ అవర్స్ వర్క్ కూడా మనం ఇంత చేసినాం. సో మనం ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మాట్ అనేది వాడదాం. ఇక్కడ 6000 యూనిట్స్ అనేది మనకు వచ్చింది. స్టాండర్డ్గా మనం 6000 యూనిట్ మనం రావాలనుకున్నాం. ఎన్ని అవర్స్ చేసుకున్నాం? 6000 ఇంటూ 2 hours, 12,000 అవర్స్కి 6000 యూనిట్స్ రావాలనుకున్నాం. మనకి ఎంత వచ్చింది? 5900 యూనిట్స్ అనేది వచ్చింది. సో అసలు యాక్చువల్గా మన స్టాండర్డ్గా ఎంత ఇన్పుట్ ఇవ్వాలి? 12,000 ఇంటూ 5900 బై 6000, 11,800 అవర్స్ వాడాలి. మనం ఎంత వాడాం? యాక్చువల్గా 11,600 అనేది వాడాం. ఇప్పుడు మనకు స్టాండర్డ్ అవర్స్ ఎంత అనేది వచ్చింది, యాక్చువల్ అవర్స్ ఎంత అనేది వచ్చింది. బడ్జెటెడ్ అవర్స్ ఇస్ నథింగ్ బట్ 6000 యూనిట్స్ ఇంటూ 2 hours, 12,000 అవర్స్. ఇక్కడ మనం పర్ యూనిట్కి ఎంత, పర్ అవర్కి ఎంత అనేది మనం చూద్దాం. రైట్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9, 1,20,000 బై 6000 యూనిట్స్ వేస్తే 20 రూపీస్ పర్ యూనిట్. అదే 1,20,000 బై అవర్స్ వేస్తే పర్ అవర్ ఎంత? 6000 ఇంటూ
2 అవర్స్ నథింగ్ బట్ 12,000 అంటే 10 రూపీస్ పర్ అవర్ అనేది మనకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం కనుక్కుందాం. మనకు కాస్ట్ వేరియన్స్ కావాలి. వేరియబుల్ కాస్ట్ వేరియన్స్ ఏంటి? యాక్చు మనం ఏమనుకున్నాం? కాస్ట్ రికవర్డ్ యాక్చువల్ కాస్ట్ అనుకున్నాం. మనకి యాక్చువల్ కాస్ట్ అనేది ఆల్రెడీ ఇచ్చేసిండు. సో 1,22,000 మనకు కాస్ట్ రికవర్ కావాలి అని అనుకున్నాం. సో ఇక్కడ 11,800 ఇంటూ 11,800 ఇంటూ 800 అవర్స్. సో మనం పర్ అవర్ వేస్తే మనకి 11,800 ఇంటూ 10 1,18,000 by 1,22,000 minus 4,000 adverse. ఓకే, ఇది కాస్ట్ వేరియన్స్. ఇప్పుడు మనం ఎక్స్పెండిచర్ వేరియన్స్ చూద్దాం. ఎక్స్పెండిచర్ వేరియన్స్ ఏమనుకున్నాం? స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్ మైనస్ యాక్చువల్ అవర్స్. యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్ ఎంత మనకి? 1,22,000. యాక్చువల్ అవర్స్ ఎంత? 11,600 అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్ ఎంత? 11,600 ఇంటూ 10 ఇంటూ 1,22,000 మైనస్ 6,000 అడ్వర్స్. ఇది ఎక్స్పెండిచర్ వేరియన్స్. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పెండిచర్ వేరియన్స్. అదే మనకు ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ వేరియన్స్ ఎఫిషియన్సీ అంటే మనకి ఏంటి? నథింగ్ బట్ అవర్స్లో తేడా, ఇది రేట్లో తేడా. సో స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. మనకు స్టాండర్డ్ అవర్స్ ఎంత? 11,800 మైనస్ యాక్చువల్ అవర్స్ ఎంత? 11,600. స్టాండర్డ్ రేట్ ఎంత? 10 రూపీస్. 11,800 మైనస్ 11,600 ఇంటూ 10 2,000 ఫేవరబుల్. ఈ రెండింటి మధ్యలో తేడా ఎంత? -4,000. ఇది యాడ్వర్స్. ఇక్కడ మనం ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది కనుక్కోవడం ఈజీ అయితే మిగతా ప్రాబ్లం చేయడం కూడా మనకు మోస్ట్లీ ఈజీ, అదర్వైజ్ చేయడం డిఫికల్ట్. వేరియబుల్ ఓవర్హెడ్ వేరియన్స్లో అయితే మనం నార్మల్గా చేస్తే కొంతవరకు అర్థమవుతుంది, బట్ ఫిక్స్డ్ ఓవర్హెడ్లో వచ్చేవరకు మాత్రం కొంచెం టఫ్ ఉంటుంది. ఇక్కడ మీరు సింపుల్గా ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ ఎంత, మన స్టాండర్డ్ ఇన్పుట్ ఎంత, అవుట్పుట్ ఎంత వేసేసుకొని మనకి యాక్చువల్ అవుట్పుట్కి స్టాండర్డ్గా ఇన్పుట్ ఎంత రావాలి అనేది తెలుసుకోండి. అది తెలుసుకుంటే ఈజీ అవుతుంది. ఇక్కడ మనకు సింపుల్గా చెప్పాడు ఆల్రెడీ. సో మనకు కావాల్సిన ఆల్వేస్ అవర్స్లో కావాలి, యూనిట్స్లో కాదు. యూనిట్స్లో కూడా కనుక్కోవచ్చు, మనం అవర్స్లో మనం క్యాల్కులేషన్ చేయాలి కాబట్టి మనం అవర్స్లోకి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ 6,000 యూనిట్స్ మన బడ్జెట్ ఉంది. బడ్జెటెడ్ ఓవర్ హెడ్ బై బడ్జెటెడ్ యూనిట్స్ వేస్తే పర్ యూనిట్ వస్తుంది, అవర్స్ వేస్తే పర్ అవర్ వస్తుంది. యూనిట్స్ ఇంటూ అవర్స్ 2 అవర్స్. ఒక 1 యూనిట్కి 2 అవర్స్ తీసుకున్నాడు. సో 6,000 ఇంటూ 2 అవర్స్ వేస్తే మనకి అవర్స్ వస్తుంది. సో పర్ అవర్ కూడా ఎంత అనేది మనకు వస్తుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పిండు. ఇక్కడ మనం ఇంత అనుకున్నాం, 6,000 యూనిట్స్ రావాలనుకున్నాం. 12,000 అవర్స్ వాడితే 6,000 యూనిట్స్ రావాలనుకున్నాం, బట్ మనకు 5,900 యూనిట్స్ అవుట్పుట్ వచ్చింది. మరి దీనికి స్టాండర్డ్గా ఎంత? స్టాండర్డ్గా ఇది. సో ఇక్కడ మన స్టాండర్డ్గా ఆల్రెడీ వచ్చింది. ఇక మిగతా అన్ని వేరియన్స్ కనుక్కోవడం ఈజీ, బట్ మనం ఇక్కడ మన స్టాండర్డ్ కనుక్కోవడం మాత్రమే కొంచెం కష్టం. అదొక్కటి తెలుసుకుంటే మనం ఈ స్టాండర్డ్ కాస్టింగ్లో చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిక్స్డ్ ఓవర్హెడ్ వేరియన్స్ గురించి ఒక ప్రాబ్లం చూద్దాం. ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను చెప్తాను, చూడండి. ఇక్కడ వీళ్ళు చెప్పినవి చూస్తే కొంచెం
ఇబ్బంది అవుతుంది. నేను సింపుల్గా చేయడం ఎలానే నేను చెప్తాను. రైట్. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ ఏం చెప్పిండు, కాస్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద జే అండ్ జీ లిమిటెడ్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఈజ్ యాజ్ ఫాలోస్ అని చెప్పిండు. మనకు బడ్జెట్ డేటా ఇచ్చిండు, యాక్చువల్ డేటా ఇచ్చిండు, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అనేది మనకు డైరెక్ట్ ఇచ్చేసిండు, యూనిట్ ప్రొడక్షన్ ఎంత ఇచ్చేసిండు, ఆల్రెడీ స్టాండర్డ్ టైం ఇచ్చేసిండు, యాక్చువల్ అవర్స్ కూడా ఇచ్చేసిండు. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు, కాస్ట్ వేరియన్స్ కనుక్కోమన్నాడు, ఎక్స్పెండిచర్ వేరియన్స్, వాల్యూమ్ వేరియన్స్, ఎఫిషియన్సీ వేరియన్స్. ఇప్పుడు చూద్దాం. మనకు ఆల్రెడీ బడ్జెట్ ఇచ్చాడు. ఇప్పుడు ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్ గురించి మనం ముందు చెప్పుకోవడానికి ముందు సింపుల్ ఫార్మాట్ అనేది మనం గుర్తుపెట్టుకుందాం. ఆల్వేస్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియన్స్. సో దీని ఎలా, కాస్ట్ రికవర్డ్, ఇది సేమ్ వేరియబుల్లో ఫిక్స్డ్లో ఆల్వేస్ సేమ్ ఉంటుంది. రికవర్డ్, కాస్ట్ రికవర్డ్ మైనస్ కాస్ట్ ఇన్కవర్డ్. ఇది చేస్తే మనకు ఫిక్స్డ్ కాస్ట్ వేరియన్స్ అనేది వస్తుంది. దీంట్లో ఏంటి, ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్. నెక్స్ట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వాల్యూమ్ వేరియన్స్. దీని ద్వారా మనకు ఎందుకు తేడా వచ్చింది అనేది ఎలా కనుక్కుంటామంటే, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్. నెక్స్ట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కెపాసిటీ వేరియన్స్. ఇన్ కేస్ ఇంకా ఫర్దర్గా డేటా అడిగితే మనం ఫర్దర్గా క్యాలెండర్ వేరియన్స్ అనేది కనుక్కుంటాం. ప్రస్తుతానికి మనకి ఈ ప్రాబ్లంలో ఇక్కడ వరకే ఇచ్చిండు. సో మనం ఇక్కడ వరకు కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీని ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ప్రతిసారి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్స్పెండిచర్ వేరియన్స్ అనేది ఆల్వేస్ బడ్జెట్ మైనస్ యాక్చువల్స్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఈ వాల్యూ వేరియన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఎప్పుడు స్టాండర్డ్ అవర్స్ మైనస్ బడ్జెటెడ్ అవర్స్ మాత్రం కంపారిజన్ చేస్తాం. ఈ రెండింటి మధ్యలో కంపారిజనే వాల్యూమ్. సో ఈ స్టాండర్డ్ అవర్స్కి యాక్చువల్ అవర్స్కి కంపారిజన్ చేస్తే ఎఫిషియన్సీ. యాక్చువల్ అవర్స్కి బడ్జెటెడ్ అవర్స్కి కంపారిజన్ చేస్తే కెపాసిటీ. ఈ ప్రాబ్లంలో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు వాల్యూమ్ కావాలంటే స్టాండర్డ్ అవర్స్ మైనస్ బడ్జెటెడ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్ వేయాలి. అదే ఎఫిషియన్సీ కావాలంటే స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. ఇన్ కేస్ కెపాసిటీ కావాలంటే యాక్చువల్ అవర్స్ మైనస్ బడ్జెటెడ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. ఇది ఫార్ములా. ఎందుకు సార్ ఇలా ఎందుకు చేయాలంటే, మనకు వాల్యూమ్ ద్వారా ఎప్పుడైతే మనకు తేడా వచ్చిందో, ఎందుకు తేడా వచ్చింది, ఒకటి ఎఫిషియన్సీ, మన దగ్గర పనిచేసే వర్కర్స్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, వాళ్ళు ఎలా చేశారు, అసలు వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళు 100 యూనిట్లు 10 డేస్లో తయారు చేయగలరు, 100 యూనిట్లు కాకుంటే ఇక్కడ 100 యూనిట్లు తయారు చేశారు, కాకుంటే ఆ 10 డేస్లో చేయలేదు, 12 డేస్లో చేశారు. సో వాళ్ళు 100 యూనిట్స్ తయారు చేశారు, వాళ్ళ ఎఫిషియన్సీ బాగుంది, బట్ కెపాసిటీ అనేది ఎంతలో చేయాలి, 10 డేస్లోనే చేయాలి, కాబట్టి వాళ్ళు 12 డేస్లో చేశారు. సో ఆ తేడానే మనం ఎందువల్ల వచ్చింది, వాళ్ళ ఎఫిషియన్సీ తక్కువ ఉండడం వలన, వాళ్ళ కెపాసిటీ వలన ప్రాబ్లం అనేది మనం తెలుసుకోవడం కోసం ఈ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్ అనేది మనం కనుక్కుంటాం. ఇప్పుడు ఇదే ప్రాబ్లంలో చూసుకున్నట్టయితే, మనకు యాక్చువల్గా మనకు మనం సేమ్ అదే ఫార్మాట్ ఫాలో అవుదాం. ఇన్పుట్, అవుట్పుట్, మన
మనకు 7800 అవుట్పుట్ వచ్చింది. మనకు స్టాండర్డ్గా ఇన్పుట్ ఎంత 7500 ఇంటూ 2 15,000 అవర్స్కి 7500 అవర్స్ అవుట్పుట్ అనేది మనకు రావాలి. మనకు 7800 అవుట్పుట్ వచ్చింది. సో దీనికి స్టాండర్డ్గా మనం ఎంత వాడాలి 7800 15,000 బై 7500 15,600 ఇది స్టాండర్డ్. ఇది మన మెయిన్గా సొల్యూషన్. ఇది వస్తే మనకు మోస్ట్లీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు. సో మనకి ఇది వచ్చింది, ఇది స్టాండర్డ్. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, కాస్ట్ రికవర్ ఎంత అయింది 15,600. ఇది చేయడానికి ముందు మనం ఏం కనుక్కుందాం అనుకున్నాం, 15 lakh బై 7,500 పర్ యూనిట్కి ఎంత 15 lakh బై 7,500 200 per unit. 15 lakh by 7,500 into 2 is called 100 rupees per unit. ఇది మనకు వచ్చింది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇది హవర్స్, ఇది హవర్స్, ఇది యూనిట్స్, ఓకే. మనకి ఇక్కడ స్టాండర్డ్ అనేది వచ్చింది. మనం ఏమనుకున్నాం, కాస్ట్ రికవర్ ఎంత అయింది 15,600 ఇంటూ 100. ఇప్పుడు కాస్ట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్, దీని ఫార్ములా ఏంటి, కాస్ట్ రికవర్డ్ మైనస్ కాస్ట్ ఇన్కర్డ్ మనకి ఎంత కాస్ట్ రికవరీ అయింది 15,600 ఇంటూ 100 మైనస్ యాక్చువల్గా మనకి ఎంత, యాక్చువల్ కాస్ట్ ఎంత 15,60,000. సో ఆన్సర్ ఎంత 0. ఇది కాస్ట్ వేరియన్స్. ఓకే, ఇప్పుడు ఎక్స్పెండిచర్ వేరియన్స్ చూద్దాం. ఎక్స్పెండిచర్ వేరియన్స్ is nothing but budget minus actuals. బడ్జెట్ ఎంత 15 lakh minus 15,60,000. సో మైనస్ 60,000 అడ్వర్స్ వేరియన్స్. ఇది కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏదైతే ఈ ఫార్మాట్ అనుకున్నామో ఈ ఫార్మాట్ని ఫాలో అవుదాం. ఇప్పుడు ఏంటి, మనకు ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వాల్యూమ్ వేరియన్స్ కావాలి. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వాల్యూమ్ వేరియన్స్ ఎప్పుడు ఏంటి, స్టాండర్డ్ మైనస్ బడ్జెటెడ్ ఓవర్ హెడ్. మనకెంత వాల్యూమ్ ఎంత తేడా, స్టాండర్డ్గా మనకి ఎంత 15,600 స్టాండర్డ్ అవర్స్ మైనస్ బడ్జెటెడ్ అవర్స్ ఎంత 7,500 ఇంటూ 2 ఇంటూ స్టాండర్డ్ రేట్ ఎంత పర్ అవర్ 100. 15,600 మైనస్ 15,000 ఇంటూ 100 60,000. ఇది ఫేవరబుల్, ఇది అడ్వర్స్. సో ఇది ఎలా తేడా వచ్చిందనేది చూద్దాం. వాల్యూమ్ వేరియన్స్ ఒకటి మనకి ఎఫిషియన్సీ వేరియన్స్, ఇది కెపాసిటీ వేరియన్స్. మన ఎఫిషియన్సీ మనం ఏమనుకున్నాం, స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్ మధ్యలో తేడా ఎంత అనుకున్నాం. సో మనకు స్టాండర్డ్ అవర్స్ ఎంత 15,600 మైనస్ 16,000 అవర్స్ మైనస్ స్టాండర్డ్ రేట్ ఎంత మనకి 100 రూపీస్.
15,600 minus 16,000 into 100 minus 40,000 అడ్వర్స్. ఇప్పుడు కెపాసిటీ ఏమనుకున్నాం, యాక్చువల్ అవర్స్ మైనస్ బడ్జెటెడ్ అవర్స్. మనకి యాక్చువల్ అవర్స్ ఎంత, 16,000. బడ్జెటెడ్ అవర్స్ ఎంత, బడ్జెటెడ్ అవర్స్ ఎంత, బడ్జెటెడ్ అవర్స్ వచ్చి మనకి 15,000. 100 16,000 minus 15,000 into 100 1 lakh. మనకి ఫేవరబుల్. ఈ రెండింటి మొదలు తేడా ఎంత, 60,000 ఫేవరబుల్. ఎస్, వి గాట్ ద ఆన్సర్. మ్యాచ్ అయింది. ఇక్కడ మనం చూద్దాం ఎంత వచ్చింది. వాళ్ళు చేసినట్టే చేశారు. ఇక్కడ యాక్చువల్ ఓవర్ ఎంత, 15,60,000. ఇక్కడ మనం మాత్రం అలా చేయలేదు. ఏం చేసాం, 15,000 అవర్స్కి 7,500 అవుట్పుట్ వస్తే మరి 7,800 అవర్స్కి ఎన్ని స్టాండర్డ్ అవర్స్ అనేది మనం కనుక్కున్నాం. సేమ్ అలా చేసినా ఇలా చేసినా సేమ్. సో ఇలా చేస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మనం ఒక ఫస్ట్ నుంచి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఫాలో అవుతున్నాం. సో ఇప్పుడు ఈజీ వస్తుంది. ఓకే, చూద్దాం. ఇది 0. ఫస్ట్ మన కాస్ట్ వేరియన్స్ అనేది 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెండిచర్ వేరియన్స్ 60,000 adverse. Yes, 60,000 adverse. Next, volume variance 60,000 favorable. 60,000 favorable. Efficiency variance 40,000 adverse. 40,000 adverse. Yes. Capacity variance 1 lakh favorable. 1 lakh favorable. Yes, done. Our problem is done. Next, ఈ ప్రాబ్లం చూద్దాం. యాక్చువల్గా మనకి ఇంతమంది ప్రాబ్లంలో అన్నీ ఇక్కడ ఆల్రెడీ డాటా అనేది ప్రీఫిల్ వచ్చింది. బట్ ఇక్కడ అనేది మనకు థియరీలో ఉంది. థియరీలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫస్ట్ మనం ఒక ఫార్మాట్లో వేస్తే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. A company has a normal capacity of 120 machines, 8 working hours per day, 25 days in a month. Fixed overheads budget at 1,44,000 per month. ఇక్కడ ఏమైంది, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఆర్ ఏంటంట, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్లో బడ్జెటెడ్ ఎంత, 1,44,000. స్టాండర్డ్ టైం రిక్వైర్డ్ టు మ్యానుఫ్యాక్చర్ 1 unit ఆఫ్ ద ప్రోడక్ట్. స్టాండర్డ్గా ఒక యూనిట్కి 4 hours పడుతుందంట. ఒక యూనిట్కి 4 hours పడుతుంది. ఇప్పుడు మనం మన స్టాండర్డ్ ఫార్మాట్లో ఫాలో అవుదాం. కంపెనీ ఎన్ని గంటలు వర్క్ చేసింది, కంపెనీ వర్క్ 24 days, 840 machine hours per day and produce 5,305 units of the output. సో యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎంత, ఇంత. ఓకే, సో మిగతా వేరియన్స్లు అన్నీ కనుక్కోమన్నారు. ఇప్పుడు మనం ఆ వేరియన్స్ అనేది కనుక్కున్నాం. సో దీంట్లో మనకి ఒకటి ఎక్స్ట్రా అయింది, ఎఫిషియన్సీ. కెపాసిటీ ఓకే, ఎక్స్పెండిచర్ ఓకే, వాల్యూమ్ ఓకే, టోటల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఓకే. బట్ ఈ క్యాలెండర్ వేరియన్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. మన స్టాండర్డ్గా ప్రొసీజర్ ఫాలో అయ్యాం. బడ్జెట్, ఇది యాక్చువల్. మనకు టోటల్గా ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎంత, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ బడ్జెట్ 1,44,000, యాక్చువల్ 1,42,000. ఓకే, 120 మిషన్స్ ఇంటూ 8 into 25 days వేస్తే ఎంత, 24,000 అవర్స్. 24,000 అవర్స్ మనకి. అదే యాక్చువల్గా 24 days into 840 మిషన్స్. 24 days into 840 మిషన్ అవర్స్.
ఎంత 20,160 అవర్స్ మనకి వచ్చింది. డేస్ ఎంత, ఇది 25 డేస్, ఇది 24 డేస్. మన అవుట్పుట్ ఎంత, 5305. ఇక్కడ మనది అవుట్పుట్ ఎంత చూద్దాం. 4 hours into 1 unit, total 24,000 by 4, 6,000 budgeted hours. Budgeted units, ఇది budgeted units. ఎస్, మనకు ఇప్పుడు డాటా వచ్చేసింది. సో దీన్ని మనం ఇప్పుడు కంపారిజన్ చేద్దాం, ఎలా అనేది చూద్దాం. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్. కాస్ట్ వేరియన్స్ కాస్ట్ వేరియన్స్ ఏమనుకున్నాం, కాస్ట్ రికవర్డ్, కాస్ట్ ఇన్కర్డ్. కాస్ట్ రికవర్డ్ మనకి ఎంత కావాలి, ఇక్కడ మనం చూద్దాం. మనకి స్టాండర్డ్ కనుక్కుంటే ఇన్పుట్ అవుట్పుట్ సేమ్ అదే ఫాలో అవుదాం. ఇన్పుట్ అవుట్పుట్ మనకు స్టాండర్డ్ ఎంత, 1 యూనిట్కి 4 hours. మరి 5305కి ఇది హవర్స్ ఎంత, 5305 4 hours by 21,220 hours, 220 hours. మనకి ఇంత స్టాండర్డ్గా అవర్స్ రావాలి. ఇది మనకు బడ్జెటెడ్ అవర్స్, ఇది యాక్చువల్ అవర్స్, ఇది స్టాండర్డ్ అవర్స్, ఇది కూడా స్టాండర్డ్ యూనిట్స్. ఇక్కడ మనం పర్ యూనిట్ ఎంత, పర్ యూనిట్ పర్ అవర్ కనుక్కుందాం. పర్ యూనిట్ ఎంత, 1,44,000 by యూనిట్ 6,000 యూనిట్స్, 1,44,000 by 24,000 hours, 24 per unit, 1,44,000 by 24,000, 6 rupees per hour. కాస్ట్ రికార్డ్ మనకు ఆల్రెడీ ఎంత వచ్చింది, స్టాండర్డ్ అవర్స్ ఎంత, 21,220 మైనస్ 21,220 మైనస్ కాస్ట్ ఇన్కర్డ్ ఎంత, యాక్చువల్ అవర్స్ ఎంత, 20,160 ఇంటూ స్టాండర్డ్ పర్ అవర్ ఎంత, 6 రూపీస్. 21,220 into 20,160 into 6 rupees, 6360 favorable. Next, fixed overhead expenditure variance కనుక్కుందాం. ఇది బడ్జెట్ మైనస్ యాక్చువల్స్. ఎంత మనకి బడ్జెట్ ఎంత, 1,44,000, 1,44,000 minus 1,42,000, 1,42,000, 2,000 ఫేవరబుల్. ఓకే, ఎక్స్పెండిచర్ వేరియన్స్ అనేది వచ్చింది.
ఇప్పుడు మనం ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వాల్యూమ్ వేరియన్స్ అనేది కనుక్కుందాం. ఇదేంటి, స్టాండర్డ్ అవర్స్ మైనస్ బడ్జెటెడ్ అవర్స్ అని ఇంటూ స్టాండర్డ్ రేట్ అనేది అనుకున్నాం. మన స్టాండర్డ్ అవర్స్ ఎంత, 21,220. బడ్జెటెడ్ అవర్స్ ఎంత, 24,000. స్టాండర్డ్ రేట్ ఎంత, 6 రూపీస్. 220 మైనస్ 24,000 ఇంటూ 6, 16,680 యాడ్వర్స్. ఓకే, ఈ వాల్యూమ్ వేరియన్స్కి వాల్యూమ్ వేరియన్స్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎఫిషియన్సీ వేరియన్స్. ఇది కెపాసిటీ. దీనికన్నా ముందు మనకి ఇక్కడ క్యాలెండర్ వేరియన్స్ అన్నాడు కాబట్టి మీకు యాక్చువల్గా మనం స్టాండర్డ్ అవర్స్ మైనస్ బడ్జెటెడ్ అవర్స్ అనేది కనుక్కుంటాం ఆల్వేస్. ఇది వాల్యూమ్ అవుతుంది. ఓకే సార్, బట్ ఇక్కడ మనకి ఏమన్నాడు క్వశ్చన్లో, 24 days ఏమో యాక్చువల్గా వర్క్ చేశారు. యాక్చువల్గా మనకు స్టాండర్డ్గా బడ్జెట్ మనం వేసుకుంది 25 days. బట్ ఈ రెండింటిని కంపారిజన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అది రెండింటిని కంపారిజన్ చేయాలంటే మనం ఈ 24 daysని మళ్ళీ 25 daysలోకి తీసుకొని వచ్చి అప్పుడు కంపారిజన్ చేస్తేనే కరెక్ట్. సో ఆ కంపారిజన్ ఎలా చేస్తామంటే మనం రివైజ్ చేస్తాం. ఏదైతే యాక్చువల్ అవర్స్ ఉన్నాయో యాక్చువల్ అవర్స్ని మళ్ళీ రివైజ్ చేస్తాం. రివైజ్ చేస్తే అప్పుడు మనకి రివైజ్డ్ యాక్చువల్ అవర్స్ వస్తాయి. అప్పుడు మనం కంపారిజన్ చేస్తే మనం అనుకున్న డేటా అనేది వస్తుంది. మన స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్ చేస్తాం. యాక్చువల్ అవర్స్ మైనస్ రివైజ్డ్ బడ్జెట్ అవర్స్ చేస్తాం. ఈ రివైజ్ బడ్జెటెడ్ అవర్స్ మైనస్ బడ్జెటెడ్ అవర్స్ అనేది చేస్తాం. ఇది వాల్యూమ్ అయితే ఇది ఎఫిషియన్సీ. ఇది మన కెపాసిటీ. ఈ కెపాసిటీని డైరెక్ట్ ఈ 24 days 25 days చేయలేము కాబట్టి దాన్ని మనం రివైజ్ చేస్తున్నాం. ఈ రివైజ్ చేసిన బడ్జెట్తో కంపారిజన్ చేస్తే అప్పుడు మనకు కరెక్ట్ కెపాసిటీ అనేది వస్తుంది, లేకపోతే కరెక్ట్ కెపాసిటీ రాదు. సో ఇప్పుడు మనం దాన్ని రివైజ్ చేయడమే. ఆ బడ్జెట్ని మళ్ళీ రివైజ్ చేసినాం. ఎన్ని రోజులకి, 24 daysకి ఆ బడ్జెట్ని మనం రివైజ్ చేసినాం. రివైజ్ చేస్తే అది రివైజ్ బడ్జెట్. ఆ రివైజ్ బడ్జెట్కున్న బడ్జెట్ అవర్స్, ఈ రెండింటి మొదలు తేడా అయింది డేస్. సో అది క్యాలెండర్ వేరియన్స్. ఓకే, ఇక్కడ మనం రాసుకున్నట్టయితే సింపుల్గా రాసుకున్నట్టయితే మనకు స్టాండర్డ్ అవర్స్ ఎంత, 21,220. మన బడ్జెటెడ్ అవర్స్ ఎంత, బడ్జెటెడ్ అవర్స్ 24,000. యాక్చువల్ అవర్స్ ఎంత, 20,160. మరి మనకు రివైజ్ బడ్జెటెడ్ అవర్స్ కావాలి. సో ఈ 24 days ఇంటూ 120 machines ఇంటూ 8 hours చేస్తే మనకు రివైజ్ బడ్జెటెడ్ అని వస్తుంది. 24 ఇంటూ 120 ఇంటూ 8, 23,040 hours. ఇప్పుడు మనకు రివైజ్ బడ్జెటెడ్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం చేస్తే మనకి ఈజీగా వస్తుంది. మన ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు చేసినట్టే చేస్తే సరిపోతుంది. ఎఫిషియన్సీ ఏంటి, స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. స్టాండర్డ్ అవర్స్ ఎంత, 21,220 మైనస్ 20,160. స్టాండర్డ్ రేట్ ఎంత, 6 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ ఎంత, 21,220 ఇంటూ మైనస్ 20,160 ఇంటూ 6, 6360 ఫేవరబుల్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, కెపాసిటీ. ఇక్కడ కెపాసిటీ ఏంటి, మనం రివైజ్ బడ్జెట్ కెపాసిటీ ఇస్తున్నాం. సో ఆ రివైజ్ బడ్జెట్ ప్రకారం మనం చేయాలి. సో యాక్చువల్ అవర్స్ ఎంత,
యాక్చువల్ అవర్స్ మైనస్ రివైజ్ బడ్జెటెడ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్ పర్ అవర్. ఇది రికవరీ రేట్. ఓకే, యాక్చువల్ అవర్స్ ఎంత? 20,160 మైనస్ రివైజ్ బడ్జెటెడ్ అవర్స్ ఎంత? 23,040 ఇంటూ 6, 230, 40. 20,160 minus 23,040 into 6 minus 17,280. ఇది కెపాసిటీ వేరియన్స్. మరి క్యాలెండర్ వేరియన్స్, రివైజ్డ్ బడ్జెటెడ్ అవర్స్ మైనస్ బడ్జెటెడ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. రివైజ్ బడ్జెటెడ్ అవర్స్ వచ్చి 23,040 మైనస్ budgeted hours 24,000. 4,000 into 6. 23040 minus 2420 into 6 minus 5760 adverse. ఇది adverse. Okay, 17,280 plus 5760 minus 6360 16,680 adverse. మనకు ఈ మూడు కలిపితే ఆన్సర్ వచ్చి 630 మైనస్ 17,280 మైనస్ 5760 దట్ ఈజ్ ఈక్వల్ టు 16,680 adverse. ఎస్, దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. మనకు మీరు ఏదైనా సరే ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో వెళ్తే మీకు గుర్తుండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే. మీరు ఏ ఫైనల్లో తీసుకున్న ప్రాబ్లం, ఇంటర్లో తీసుకున్న ప్రాబ్లం, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్ మోస్ట్లీ కన్ఫ్యూజింగ్, వన్ ఆఫ్ ద కన్ఫ్యూజింగ్ ఓవర్ హెడ్ అన్నట్టు. ఇది ఒకటి పర్ఫెక్ట్ వచ్చిందంటే మీరు ఇంకా ప్లానింగ్ వేరియన్స్లో చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం కనుక్కుంది మాత్రం ఒకటే. సో ఇప్పుడు దీన్ని మనం ఐసీఐ మెటీరియల్తో ఒకసారి కంపారిజన్ చేస్తే చూద్దాం. సో ఫిక్స్డ్ ఓవర్ 1,44,000, 1,42,000, 25 days, 24 days, 530 యాక్చువల్. ఇది బడ్జెటెడ్ 24,000 అవర్స్, 20,160 అవర్స్. ఓకే, సరే. ఈ మన రికవరీ రేట్ అనేది మనం ఆల్రెడీ కనుక్కున్నాం. ఇది రికవరీ రేట్. ఓకే, ఇది వదిలేయండి, చూద్దాం. దాన్ని మనం ఈజీగా ఎలా అనేది మనం చేసాం ఆల్రెడీ. డేస్ని మనం డేస్ కాకుండా మనం బడ్జెట్ని రివైజ్ చేసినాం అంతే. 24 డేస్కి క్యాలిక్యులేషన్ చేసినాం. ఓకే, ఎఫిషియన్సీ మనం ఎక్కడి నుంచి ఎలా అంటే రైట్. ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్, కాస్ట్ ఇన్కర్డ్ మనకెంత? efficiency variance, expenditure variance. 2,000 favorable. Okay, volume variance 16,680 adverse. Okay, next efficiency variance 6,360. Okay, capacity variance 17,280. Okay, calendar variance 5,760 adverse. Okay, సో మనం టోటల్ కాస్ట్ వేరియన్స్ అనేది ఒకసారి చూద్దాం. 14,680. సో ఇది రాంగ్ వచ్చింది. ఎందుకు రాంగ్ వచ్చిందని ఒకసారి చూస్తే కాస్ట్ రికార్డ్ ఓకే మనం వేసింది 21,220 ఇంటూ 6 మైనస్ యాక్చువల్ కాస్ట్ మనకి ఇన్కర్ అయింది ఎంత? యాక్చువల్ కాస్ట్ మనకి ఇన్కర్ అయింది 1,42,000. 1,42,000. 21,220 into 6 minus 1,42,000. Yes, minus 14,680. Yes, adverse. రైట్, ఇప్పుడు కరెక్ట్ ఉంటుంది. చూడండి, యాక్చువల్ కంపారిజన్ చేయాలి మనం. యాక్చువల్ చేయలేదు,
స్మాల్ మిస్టేక్. ఓకే, 14,680. ఎస్, ప్రాబ్లమ్ సాల్వ్డ్. మీరు ఏదైనా ఒక సింగిల్ ప్రొసీజర్లో వెళ్ళండి, మీకు ప్రాబ్లం ఈజీ అవడానికి ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడతో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్ అనేది కంప్లీట్ అయింది. మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.